హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై నీలు స్వీటమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్తున్నాం వయా బస్. ఎందుకంటే క్యాబ్ ఆప్షన్ కూడా ఉంది, బట్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్. సో మేము బస్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి మెయిన్ జంక్షన్స్ ఏకమయి అండ్ మోచిత్ అని 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. మనకి మేమున్న ప్లేస్ నుంచి ఏకమయి దగ్గరలో ఉండడం వల్ల మేము ఏకమయి చూస్ చేసుకున్నాం. సో ఏకమయి బస్ స్టాండ్ నుంచి బస్ తీసుకొని పటాయా వెళ్ళాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమేమి వేస్ ఉన్నాయి కూడా లెట్స్ సీ అండ్ లెట్స్ కీప్ వాచింగ్. టు బిగిన్ విత్, యాక్చువల్లీ మీరు బ్యాంకాక్లో దిగగానే ఫస్ట్ పటాయా వెళ్ళిపోవాలి అనుకుంటే అండ్ దట్ టు సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో దిగితే, యాక్చువల్లీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ పటాయాకి 2 hours డిస్టెన్స్. సో 2 hours జర్నీలో వెళ్ళిపోవచ్చు. బట్ డాన్ మియాంగ్లో దిగితే మనకు ఆప్షన్ అక్కడ లేదు. అక్కడ నుంచి మనం దగ్గరలో ఉన్న ఒక బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి బస్ తీసుకోవాలి. మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. పైన టికెట్ తీసుకొని మొత్తం మీద మేము వెళ్ళాల్సిన ఏకమైకి ఎటు వెళ్ళాలి అని ఫిగర్ అవుట్ చేసి మన ట్రైన్ కూడా వచ్చేసింది, మెట్రో ట్రైన్. ఇప్పుడు మేము ఇది ఎక్కి ఏకమై స్టాప్లో దిగుతాం. ఇప్పుడు మేము ఎక్కిన మెట్రో స్టేషన్ పేరు పయథాయ్, విచ్ ఈస్ లైక్ అ జంక్షన్. దీనికి ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కూడా కనెక్షన్ ఉంటుంది. సో మీరు ఒకవేళ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ దిగితే డైరెక్ట్ బ్యాంకాక్ మిడిల్లోకి రావాలనుకుంటే ఎయిర్పోర్ట్ లైన్ యూజ్ చేసుకొని పయథాయ్లో దిగి అక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ మన హైదరాబాద్ ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే లోపల నుంచి కూర్చొని చూస్తున్నప్పుడు బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. బయట విజన్ బాగుంటుంది. ఫైనలీ మేము ఏకమై మెట్రోలో దిగి, మెట్రో స్టేషన్ దిగగానే వెంటనే మనకి ఏకమై బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ పటాయా రిలేటెడ్ బస్సెస్ ఏ ప్లాట్ఫామ్కి వస్తాయో చెక్ చేసుకొని బస్సు ఎక్కి కూర్చోవాలి. బస్ స్టాండ్ ఎంటర్ అవ్వగానే చాలా బుకింగ్ కౌంటర్స్ కనిపిస్తాయి టికెట్ బుకింగ్కి. బట్ మీరు ఫస్ట్ బయటకు వచ్చి బస్ స్టాండ్లో ఏమేమి బస్సెస్ ఉన్నాయో చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం మినీ వ్యాన్స్ ఉన్నాయి. వాటిలో లగేజ్ పెట్టుకోవడం ఇబ్బంది, మనం కూర్చోవడం కూడా ఇబ్బంది. సో బిగ్ బస్సెస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని ఆ కౌంటర్ నెంబర్స్కి వెళ్ళి బస్ టికెట్స్ బుక్ చేసుకోండి. బికాజ్ అలా అయితే మీరు కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు. ఇలా పెద్ద ఏసీ బస్సెస్ ఉన్నాయి. మినీ వ్యాన్స్ ఎంత లేదన్నా ఐ వుడెంట్ సజెస్ట్. మనం ఎలాగూ పెద్ద పెద్ద లగేజెస్ క్యారీ చేస్తాం కాబట్టి కంఫర్టబుల్ బస్సెస్ ముందు చూసుకొని తర్వాత బుకింగ్ చేసుకోండి. మేము తిరిగి ఫైనల్లీ పటాయా వెళ్ళాల్సిన బస్ అయితే ఎక్కాము. ఆ ఆనందంలో బస్ స్టాండ్లో నేను ఇది కొనుక్కున్నాను. సో బేసికలీ చూడడానికి మన స్పాంజ్ కేక్లా ఉంది, బట్ దే కాల్ ఇట్ బఫెల్లో మిల్క్ కేక్ అంట. చాలా చాలా సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది, లైక్ సూపర్ సాఫ్ట్. బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాను, బట్ బ్రేక్ అవుతుంది. హౌ సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇట్ ఈస్. బస్ దొరికిన ఆనందంలో నేను ఫైనల్గా దీన్ని ఎంజాయ్ చేస్తాను. బికాస్ ఆల్రెడీ 10,000 steps అయిపోయాయి మార్నింగ్ నుంచి ఇప్పటికి. నౌ ఇట్స్ 10:40 AM in the morning. This is like sponge cake, but lots of like buffalo ghee in it. అంత ఘీ వేస్ట్ చేసి ఎంత స్మూత్ అండ్ లైక్ బటరీగా వస్తుందో. I think it's worth it. This is like, you eat this dense foam but with like so much butter, ghee, some vanilla extract. If you are like a plain sponge cake lover, you're gonna die. It's like amazing. I love this. ఫైనలీ పటాయా రీచ్ అయిపోయాం. ఏకమైలో స్టార్ట్ అయిన వాళ్ళందరినీ కూడా నార్త్ పటాయా బస్ టెర్మినల్లో డ్రాప్ చేస్తారు. ఇది సిటీ కొంచెం దూరంగా ఉంటుంది. సో బయటకు వచ్చి వెళ్ళడానికి మనకి ఆప్షన్స్ ఉంటాయి. టుక్ చాలా ఎక్స్పెన్సివ్. సో అక్కడ ఒక మినీ వ్యాన్లా ఉంటాయి, షేర్ ఆటోస్ లాగా. దాన్ని అక్కడ ఫారినర్స్ అందరూ బాత్ బస్ అని పిలుస్తారు. మాకు 50 బాత్ పర్
పర్సన్ తీసుకొని డైరెక్ట్గా మా హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు. వెళ్ళే రూట్ ఇలా బీచ్ రోడ్ త్రూ వెళ్ళాము. ఫస్ట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మా హోటల్ రీచ్ అయిపోయాము. మేము సిట్రస్ గ్రాండ్ హోటల్ బుక్ చేసుకున్నాము. పటాయాలో హోటల్ చెక్-ఇన్ అయితే చేసేసాము. టైం అరౌండ్ 2:30 అవుతుంది. ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి సిట్రస్ గ్రాండ్ పటాయా. అండ్ మేము చూస్ చేసుకున్న రూమ్ ఒక స్టాండర్డ్ టైప్ రూమ్, లైక్ 2 people ఉండడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈ హోటల్లో అయితే మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిటీ వ్యూ ఉన్న దానికైతే బాల్కనీ ఆప్షన్ లేదు, బట్ అందుకే మేము పూల్ వ్యూ ఉన్నది తీసుకున్నాం. బికాస్ పూల్ వ్యూ ఉన్న రూమ్స్కి బాల్కనీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ పూల్ వ్యూ అది పనిగా ఎందుకు తీసుకున్నామంటే ఈ హోటల్లో అదొక స్పెషాలిటీ అనమాట. వీళ్ళకి మధ్యలో ఒక హ్యూజ్ జైంట్ పూల్ స్ప్రెడ్ ఉంది. లైక్ వాళ్ళ 2 buildings ఉంటాయి. 2 buildingsకి మిడిల్లో వాళ్ళు పూల్ని స్ప్రెడ్ చేశారనమాట. సో చూడడానికి చాలా చక్కగా అనిపించింది, ముచ్చటగా అనిపించి ఈ హోటల్ చూస్ చేసుకున్నాము. సో బ్యాంకాక్ నుంచి పటాయాకి మా జర్నీ ఇలా ఉన్నింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము బికాజ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఏదో లోకల్గా వచ్చినట్టు వచ్చాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోలో టర్మినల్ 21 మాల్కి వెళ్ళాము. అండ్ బయట స్టాల్స్ ఉన్నాయి, ఒక బిగ్ క్రిస్మస్ ట్రీ ఉంది, ఎయిర్పోర్ట్ థీమ్డ్ మాల్ ఫస్ట్ టైం చూశాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అండ్ మీకు మా కాంటెంట్ నచ్చుతుంది అంటే తప్పకుండా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.